ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుందాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానములను బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నది. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును, అది హాగారు. ఈ హాగారు అనున్నది అరబియా దేశములోనున్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమునందున్న ఉన్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఎందుకని నన్ను గుడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలైనగా పెనిమిటి దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులై ఉన్నాము. ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జటిలమైన కష్టమైన విషయాన్ని ఈరోజు అపోస్తలుడైన పౌలు మనకు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో సారమ్మ అలాగే హాగరమ్మ ఇద్దరి కుమారుల గురించి మనకు చాలాసార్లు పరిశుద్ధ గ్రంథం నుంచి దైవ సేవకులు బోధించినప్పుడు విని ఉండవచ్చు. అయితే ఆ ఇద్దరిలో ఒకరు అంగీకరించబడ్డాడు, ఒకరు అంగీకరించబడలేదు. ఒకరు దాసులుగా ఉండిపోయారు, మరొకరు స్వతంత్రురాలయ్యారు. ఏమిటి దీని గురించిన మాటలు? ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వింటలేదా? నాతో చెప్పుడి. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ధర్మశాస్త్రం చదువుతూ వింటున్నటువంటి వారులారా, ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుంది? దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడినది కదా. అవును, అబ్రహాంకి 2 కుమారులు పుట్టారు. దాసి అయిన హాగారు వలన ఒకరు, సారమ్మ వలన మరొకరు, 2 కుమారులు పుట్టినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి తెలుసు. అయినను దాసి వలన పుట్టినవాడు
శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. దాసి అయిన హాగరును బట్టి పుట్టినవాడు ఆయన శరీర ప్రకారంగా అబ్రహాము యొక్క శక్తిని బట్టి పుట్టాడు. కానీ స్వతంత్రురాలు అనగా వివాహము చేసుకున్న భార్య అయిన సారమ్మను బట్టి పుట్టినవాడు దేవుడు వాగ్దానం చేసినటువంటి పిల్ల. దేవుడు వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు ఇషాకు. ఇది పరిశుద్ధ గ్రంథమును మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నది. ఈ స్త్రీలు 2 నిబంధనులై ఉన్నారు. చూడండి, ఈ యొక్క మాటలు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నది. ఇది 2 నిబంధనలుగా అపోస్తలుడు పౌలు దాన్ని వివరిస్తున్నాడు. అపోస్తలుడు పౌలు ధర్మశాస్త్రోపదేశకుడు. ఆయన ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా నేర్చుకున్న వ్యక్తి. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా వివరించడానికి ఆయన పూనుకొని వివరిస్తూ ఉన్నాడు. ఆ 2 నిబంధనల్లో ఒకటి సీనాయి కొండ మీద ఉన్న నిబంధన. అది దాస్యములో ఉండుటకు పిల్లలు కనెను. సీనాయి పర్వతం మీద ఇజ్రాయేలు జనాంగం అందరూ కూడాను వారు నడిపించబడినప్పుడు వారు దాస్యమునకు మరి లోబడి ఉన్నటువంటి వారు విడుదల పొందారు. కానీ మరలా యెరూషలేమునకు వెళ్ళి దాసులైపోయారు. ఇది హాగారుకి గుర్తు. హాగారు దాసిరాలు, తన బిడ్డలుగా ఆ పాత నిబంధనకు సంబంధించిన ప్రజలందరూ వారు ఒక విధంగా దాస్యమునకు లోబడిన వారుగా పరిగణింపబడుతున్నది. ఈ హాగారు అనున్నది అరబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ఎంత వివరంగా అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు అంటే, ఈ హాగారు ఎవరు కాదు, సీనాయి కొండ మీద ఉన్నటువంటి అరబీ దేశంలో ఉన్న సీనాయి కొండయే. ఆ కొండ మీద వారికి పాత నిబంధన ఇవ్వబడింది. ఆ పాత నిబంధన ప్రకారంగా నడిపించబడిన వారందరూ అనేకమైన కష్టాలు దాటి వచ్చి యెరూషలేములో ఈ రోజుకైతే నేటికి మళ్ళా బానిసత్వంలోనే ఉండిపోయారు. వారు స్వతంత్రులుగా ఉండలేకపోతున్నారు. వారందరూ కూడాను ఆ నిబంధన, పాత నిబంధన ప్రజలుగా ఇప్పటి వరకు పాత నిబంధన చదువుతూ తమ జీవితాన్ని వారు గడుపుతూ ఉన్నారు. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. పైనున్నటువంటి యెరూషలేము వాగ్దానము చేయబడిన వారి కొరకు అది సిద్ధపడి ఉన్నది. ఆ యెరూషలేము అది ఒక స్వతంత్రమైనది. దానికి ఎవరు వశపరుచుకునే సామర్థ్యత లేదు. ఎవరు దానికి మరి ఏ మాత్రం కూడాను మరి దాని మీద ఆధిపత్యం చూపించడానికి వీలు లేదు. అది మనకు తల్లి, స్వతంత్రురాలు అనగా సారమ్మ. తన గురించి ఇది సరిపోల్చబడున్నది. అది మనకు తల్లి. ఎందుకనినా గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. బైబిల్లో పాత నిబంధనలో హాగారు పిల్లల కంటే పెనిమిటి లేనిది అనగా ఈ గొడ్రల అని చెప్పబడినటువంటి సారమ్మ పిల్లలు భూమి మీద అన్ని వంశములకు ఆశీర్వాదకరంగా నిలుస్తున్నారు. చాలా ఎక్కువ మందిగా దేవుడు వారికి ప్రబలింప చేశాడు కనుక ఈ వాక్యము సరిపోయింది. పాత నిబంధనకు సంబంధించిన పిల్లల కంటే క్రొత్త నిబంధన సంబంధించిన వారు, క్రొత్త యెరూషలేమునకు సంబంధించిన పిల్లలు అనేక మంది ప్రపంచ వ్యాప్తిగా ఈరోజు వ్యాప్తి చెంది ఉన్నారు. ప్రభు రాకడకై ఎదురు చూస్తున్నారని వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె
వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులై ఉన్నాం. ఇసాకు వాగ్దానంతో పుట్టాడు, కానీ శరీర సంబంధంగా హాగారుకు అబ్రహాంకి ఉన్న సంబంధం వల్లే సారమ్మకు అబ్రహాంకి సంబంధం కలిగినందుకు కాదు. అది దేవుడు ఇచ్చిన వాగ్దాన పుత్రుడు ఇసాకు. కనుక మనమందరూ కూడా ఇసాకు వలె కుమారులై ఉన్నాం, వాగ్దాన కుమారులు కుమార్తెలు. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టినో ఇప్పుడునో అలాగే జరుగుతున్నది. అప్పుడు కొంత వయసు వచ్చిన కుమారుడైన ఇసాకు, చిన్నపిల్లుడైనటువంటి ఇసాకును ఇస్మాయేలు బాధ పెట్టాడని చెప్పబడింది. ఆయన శరీర సంబంధంగా పుట్టినవాడు పెద్దోడు, ఆత్మ సంబంధంగా వాగ్దానంతో పుట్టిన ఇసాకు చిన్నోడు. కాబట్టి ఆయనకి హింసించారట, బాధించారట. సో అప్పుడు ఎలా జరిగిందో ఈరోజు భౌతికంగా ఈ లోకంలో కూడాను ఎవరైతే ధర్మశాస్త్రం లోబడి ఉన్నారో వారు ఆత్మీయులకు హింసిస్తున్నారు. మనం కూడాను హింస పాలవుతున్న మన సంగతి అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఇందును గూర్చి లేఖనం ఏమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టును. దాసి కుమారుడు స్వతంత్రురాలు కుమారుడితో పాటు వారసుడై ఉండడు. ఆ రోజుల్లో దేవుడు ఏం చెప్పాడంటే, దాసికి తన కుమారుడికి వెళ్ళగొట్టే వారు దాసి యొక్క స్వతంత్రురాలు కుమారుడితో పాటు వారు వారసులై ఉండరు. ఈరోజు ఏంటి? ధర్మశాస్త్రానికి లోబడిన వారికి ఆత్మీయంగా పరిశుద్ధాత్మ సంబంధించినటువంటి నూతన క్రైస్తులకు లేక నూతనమైన ఇశ్రాయేలీయులకు సమాన వారసత్వం ఉండదు. ఆత్మీయంగా దేవుని వాగ్దానం బట్టి నమ్మిన నూతన క్రైస్తవ జనాంగానికి దైవిక వారసత్వం ఉంది. దైవ రాజ్యంలో ప్రవేశించే హక్కు వారికి ఉంది. కాగా సహోదరులారా, మనం స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ధర్మశాస్త్రానికి లోబడిన వారుగా మనం ఉండడానికి కాదు, మనకు విడిపించాడు యేసుప్రభువు వారు వచ్చి. కనుక మనం స్వతంత్రురాలి అనగా నూతన యెరూషలేమైన ఆకాశంలో పరలోకంలో ఉన్న దిగరాబోతున్నటువంటి నూతన యెరూషలేమునకు సంబంధించిన ప్రజలమే కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి యెరూషలేమునకు కాదు. భూలోకంలో ఉన్న యెరూషలేము ఇప్పటికీ దాస్యత్వంలో ఉంది. దానిని అనేక విధాలుగా నాశనం అవుతుంది. కానీ పరలోకం నుండి దిగి వచ్చే యెరూషలేము ఏదైతే ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయంలో ఉందో ఆ యెరూషలేము ప్రపంచంలో ఉన్న సకల మానవ జాతి పరిశుద్ధుల కొరకు సంసిద్ధత చేయబడింది. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ దేశములో ఆ రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు స్వతంత్రురాలి ఆ యొక్క యెరూషలేము అనగా నూతన యెరూషలేమునకు నువ్వు చేరే భాగ్యవంతురాలై ఉండాలని ఆశపడుతున్నావా? ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మనకు ఆ వారసత్వం కలిగి ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. దయగల తండ్రి, ఈరోజు మీరు మాకు వివరించిన ఈ వాక్య భాగం కొరకు వందనాలు. ఈ మాటలు మా జీవితానికి దీవెనకరంగా ఉంచండి. వాక్యమును బట్టి మేము జీవించే కృప అనుగ్రహించండి. మీ అందే నిరీక్షణ కలిగి మీకు ప్రభు మహిమకరంగా జీవించే ధన్యత అనుగ్రహించుమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నైనా నూతన యెరూషలేమునకు ప్రభా, నేను మా తల్లికి ప్రభా, నేను మీ బిడలుగా ఓ ప్రభా, నేను మీరు మాకు వారసులుగా చేసినందులకై నైనా నిరీక్షణ కలిగి ఆ రాజ్యంలో ఆ పట్టణంలో ప్రవేశించే వారమై ఉండేటట్లుగా అటు భాగ్యము మాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.